తెలంగాణ రాష్ట్ర చిహ్నంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. 48 లోగోలను పరిశీలించిన ప్రభుత్వం చివరకు ఒక లోగోను ఎంపిక చేసింది. లోగోలో 4 సింహాలతో పాటు అమరవీరుల స్థూపం, వరి వంగడాలు, జాతీయ జెండా ఉన్నాయి. జూన్ 2న అధికారికంగా చిహ్నాన్ని విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. తెలంగాణ రాష్ట్ర చిహ్నంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. 48 లోగోలను పరిశీలించిన ప్రభుత్వం చివరకు ఒక లోగోను ఎంపిక చేసింది. లోగోలో 4 సింహాలతో పాటు అమరవీరుల స్థూపం, వరి వంగడాలు, జాతీయ జెండా ఉన్నాయి. జూన్ 2న అధికారికంగా చిహ్నాన్ని విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. తెలంగాణ ఫైనల్ లోగోకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్, తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. గత 3 నెలలుగా చిత్రకారుడు రాజేశం ఆధ్వర్యంలో ఈ యొక్క లోగోలకు సంబంధించిన కసరత్తు జరిగింది. నిన్న సాయంత్రం ఈ లోగోలను పరిశీలించిన అనంతరం చివరిగా ఒక లోగోను ఎంపిక చేయడం జరిగింది. మొత్తం 48 లోగోలను పరిశీలించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న లోగోలో చార్మినార్తో పాటు కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తూ ఈ యొక్క కొత్త లోగోను తయారు చేయాలని రాజేషన్కు ప్రభుత్వం సూచించడంతో దానికి అనుగుణంగానే కొత్త లోగోలను తయారు చేయడం జరిగింది. 48 లోగోల్లో నిన్న సాయంత్రం ఒక లోగోను ఎంపిక చేయడం జరిగింది. కొత్త లోగోలో 4 కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. లోగోలో మొత్తం 4 భాషలలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సూచించే విధంగా 4 భాషల్లో ఉంటుంది. తెలుగు, అలాగే హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో కూడా మనకు స్పష్టంగా లోగోలో కనిపిస్తుంది. దీంతోపాటు అమరవీరుల స్థూపం, అలాగే 4 సింహాల యొక్క సింబల్ కనిపిస్తుంది. దీంతోపాటు వరి వంగడాలు ఒక్కొక్క సింబల్కు ఒక్కొక్క అంశాన్ని గుర్తుగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వరి వంగడాలు అనేవి గ్రోతింగ్కు సింబల్గా ఉంటాయి. రాష్ట్ర అభివృద్ధిని సూచించే విధంగా కూడా వరి వంగడాలను సింబల్గా తీసుకున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీంతోపాటు అమరవీరుల స్థూపానికి సంబంధించి 1969 ఉద్యమం అవుతుంది, 2011కు సంబంధించిన ఉద్యమం అవుతుంది. ఈ ఉద్యమంలో అమరులైన వారికి గుర్తుగా, త్యాగాలకు గుర్తుగా కూడా ఈ సింబల్ని తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు 4 సింహాలకు సంబంధించి మనకు భారతదేశం యొక్క సింబల్ కూడా 4 సింహాలు ఉంటాయి. దాన్ని అనుగుణంగానే ప్రస్తుతం రాష్ట్రాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ యొక్క 4 సింహాలను తీసుకోవడం జరిగింది. అయితే 1-2 చిన్న మార్పులు కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అది సాయంత్రంలోగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ యొక్క గద్దెలు ఏవైతున్నాయో వాటిని కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి దీన్ని ఫైనలైజ్ చేసినప్పటికీ మరికొంతమంది కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఆ సింబల్ని కూడా ఇందులో యాడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.